కేసీఆర్, జై ప్రశాంత్ అన్న. ఈరోజు ఎలక్షన్లో భాగంగా మన ఊరికి ఇచ్చేసిన మన ప్రశాంత్ అన్న గారికి మన గ్రామ ప్రజల తరఫున స్వాగతం సుస్వాగతం. అన్న నేను రెండే మాటలు చెప్పి ముగిస్తాను. మొన్న పాలెం టు వేరేళ్ళ రోడ్డు కొంచెం మీరు పెట్టిన రోజు శంకుస్థాపన రోజు మంది తక్కువ ఉన్నదని కొంచెం పనులు ఉండవలసిన కొంచెం ఇబ్బంది అయింది. ఈరోజు వాళ్ళు తోటలో అందరు ప్రతి ఒక్కరు ఉన్నారన్న. ఖచ్చితంగా వాళ్ళు పొద్దు నుంచి ఇక్కడనే ఉన్నారు. మళ్ళీ ఇంకా విషయం అన్న ఆ సైడ్ కూడా ఉన్నారన్న. అయితే అన్న నేను నీకు ఒక మాట ఇవ్వాలనుకున్నా. మా అమ్మలక్కల తరఫున మా గ్రామ ప్రజల వృద్ధుల తరఫున మేము నీకు ఖచ్చితంగా లీడ్ ఇస్తామన్నా. నువ్వు ఒకటి మాకు ఒక 30 నుంచి 40 పెన్షన్లు మా తల్లులకు ఖచ్చితంగా ఇవ్వాలని భరోసా ఇవ్వాలని కోరుకుంటున్నాను. ముగిస్తున్నాను. ఎలక్షన్ ప్రచారంలో భాగంగా మన పాలెం గ్రామానికి విచ్చేసినటువంటి మన అపార భాగీరథుడు మన హలో నేను చాలా చెప్పాలనుకున్నా కానీ అన్నకు కొద్దిగా ఇంకా వేరే విలేజ్ పోవాలా కాబట్టి ఏం మాట్లాడతలేను. ఏం లేదు అన్న మన పాలెం గ్రామానికి ఏదో అడుగుతుంది అది చేయని పని లేదు. ప్రతి ఒక్క పని చేసిండు. చెప్పుకుంటూ పోతే నేను చెప్తాను అనుకున్నా వాస్తవంగా. కానీ అన్నకు కొద్దిగా పని అర్జెంట్ ఉన్నది అందుకని ఏం చెప్పలేకపోతున్నా. ఏం లేదన్నా మా పాలెం గ్రామంలో ఈ ఇందిరమ్మ కాలనీలో కొన్ని అది సీసీ రోడ్లో డ్రైనేజ్ అవసరం ఉన్నాయన్న. అది ఒక రోడ్డు చేసుకున్నాం. ఇంకా మిగతా రోడ్లు ఉన్నాయి. దానిలో డ్రైనేజ్లు కాలువలు కట్టిస్తే మీరు ఎలక్షన్ అయిన తర్వాత ఈ వాళ్ళందరూ ఇల్లు కట్టుకుంటారన్న. కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి. అదే కాలనీలో కొద్దిగా పోల్స్ ఇళ్ళ మధ్యలో ఉన్నాయన్న. అది ఎవరైనా ఇల్లు కట్టుకోవాలనుకుంటే పాప ఇబ్బంది అవుతుంది. అది కొద్దిగా చేయించగలరని చెప్తున్నాను అన్న. మళ్ళీ అదేవిధంగా మన పాలెం గ్రామంలో ఇప్పుడు మొన్న కొత్తగా ప్లాట్లు ఇవ్వడం జరిగింది. ఒక సైడ్ ఇంకో సైడ్ ఖాళీగానే ఉన్నానన్న. దాంట్లో కూడా ఒక 70-80 ప్లాట్లు అవుతాయి. కానీ గరీబ్ వాళ్ళకి ప్లాట్ ఇచ్చడం కానీ వాళ్ళు కట్టుకునే స్తోమత లేదన్న. వాళ్ళకు మీరు గెలిచిన తర్వాత వాళ్ళకి 2 BHK డబుల్ బెడ్రూమ్లు మీరే కట్టించి ఒక 40 వాళ్ళకి పేదవారికి ఇస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. ప్రతి ఒక్క కుల సంఘానికి ప్రతి ఒక్క కమ్యూనిటీలకు అన్న నిధులు ఇచ్చిండు. అన్నకు పాలెం గ్రామం తరఫున పాదాభివందనలు చేస్తున్నా. ఇంకా చాలా మాట్లాడాలని ఉంది కానీ అన్నకు కొద్దిగా వెళ్ళడం వల్ల ఏం మాట్లాడలేకపోతున్నా. జై తెలంగాణ, జై ప్రశాంత్ అన్న. తెలంగాణ గట్టిగా అలసిపోయి ఆకలి అడవులు అంటలేదు మర్చిపోయినా. జై తెలంగాణ. చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. అందరికీ వందనాలు ముందుగా. అంతకంటే ముందు ఇంత పట్టపగలు వచ్చినా కూడా మన మంత్రి గారిని మన కాబోయే మళ్ళీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మన ముందుకు వచ్చినందుకు ఇంత అపూర్వ స్వాగతం పలికిన పాలెం గ్రామస్తులందరికీ, మరి వేదిక మీద ఉన్న సర్పంచ్ ఎంపీటీసీలకు, పార్టీ నాయకులందరికీ పేరు పేరున, మండల నాయకులకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అది సర్దికచ్చి ముంత దాచడం భావ్యం కాదు. వచ్చింది ఓట్లు అడగడానికి. ఓట్లు 2 కారణాల కొరకు అడగడం. ఒకటి, గత 10 సంవత్సరాలుగా ప్రశాంత్ రెడ్డి గారు మన ఎమ్మెల్యేగా మరి మంత్రిగా నియోజకవర్గం మొత్తానికి మరి మీ గ్రామానికి ఏమేం పనులు చేసిండ్రో మీ అందరికీ తెలిసిన విషయాలే. సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ చాలా చెప్పాలనుకున్నారు. కానీ ఒక్కొక్కటి చెప్పాలంటే పెద్ద లిస్ట్ ఉన్నది. అవన్నీ మంత్రి గారు వారి ప్రసంగంలో మీకు తెలియజేస్తారు. మనకు ఒకటే మన కళ్ళ ముందట ఏం కనిపిస్తుందంటే తెలుపు నలుపు కనిపించినట్టుగా గతంలో లేని అభివృద్ధి ఈ 9 సంవత్సరాల్లో మంత్రి గారి ఆధ్వర్యంలో మన గ్రామాలకి, మన చుట్టుపక్కల గ్రామాలకి, మన నియోజకవర్గం మొత్తానికి ఏమన్నా ఉంటే కూడా చేయడానికి తను సిద్ధంగా ఉన్నాడు. నేను ఒకటే గుర్తు చేసుకుంటా, ఈ పాలెం గ్రామానికి వస్తే ఇప్పుడే దండేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కానీ, లేకుంటే ఇక్కడ ఈ విగ్రహ ఆవిష్కరణకు వచ్చినప్పుడు ఉన్నటువంటి అప్పటి అమరుడైన విప్లవ వీరుడు సురేందర్ని కానీ, లేకపోతే మా డుల్లన్న లాంటి పెద్ద మనుషులను కానీ ఈ ఊరికి వస్తే నాకు గుర్తొస్తారు. ప్రేమను పంచిన చాలామంది ఆత్మీయులు, రైతు కుటుంబాల వాళ్ళందరికీ కూడా నన్ను వ్యక్తిగతంగా కూడా విజ్ఞప్తి చేస్తున్న, ఇసుంటి నాయకుడు దొరకడు. అభివృద్ధి చేసే నాయకుడు, మరి కార్యకర్తలని నాయకులని అండగా తీర్చుకొని అందరినీ కంటికి రెప్పలా కాపాడే నాయకుడు మరి ఏ పార్టీలలో కూడా దొరకడు. మీ అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే, మంచి వాళ్ళని, వాళ్ళు చేసిన మంచిని ప్రోత్సహిస్తే
మరి ఇంకా ఇంకా ఎక్కువ చేయాలన్నటువంటి ఉత్సాహం వస్తుంది. మరి ఎవరన్నా వచ్చి ఊరికి వచ్చినప్పుడు పలకరిస్తే ఆ ఊరిలో అంటే గతంలో చేసిన సేవలు ఏమైనా ఉంటే దాన్ని గుర్తు చేసుకుని ఎవరైనా పలకరిస్తే మనసుకు ఆనందం కలుగుతుంది. కాబట్టి మీరంతా కూడా ఆయన చేసిన మంచిని, ఆయన చేసినటువంటి అభివృద్ధిని గుర్తుపెట్టుకొని రాబోయే రోజులలో కూడా మళ్ళీ ఆయనను ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే మరి పెద్ద మొత్తున ఈ పాలెం గ్రామం నుంచి మరి పెద్ద ఎత్తున మీరు మెజార్టీ ఇచ్చినట్టయితే ఇంకా ఏమైనా మిగిలిపోయిన పనులు ఉంటే కూడా చేయడానికి ప్రశాంత్ రెడ్డి గారు సిద్ధంగా ఉంటారు. ఆయన చేసిన అభివృద్ధిని చెప్పుకోవాలంటే మరి ఇలా వేరే వేరే పార్టీలకి ఎవరన్నా వచ్చి ఏదో మార్పు కావాలా అంటే మార్పు ఎప్పుడు అవసరము? మనకు ఉన్నవాడు మంచి చేయకపోతే మార్చుకోవాలి. ఉన్నవాడు మంచి చేసినప్పుడు మార్పు కాదు, మన గుండెల్లో గుడి కట్టుకొని ఆయననే మళ్ళీ ఎన్నుకుంటే మనకు ఇంకా అభివృద్ధి జరుగుతుంది, కానీ నష్టం జరగదు. చేసిన దాంట్లో తప్పున్నప్పుడు మనము పక్కదారి చూడాలి, కానీ పక్కదారి చూసే అవసరం లేదు. ఇక్కడ ఉన్నటువంటి రైతన్నలకు వేరే వేరే పార్టీలో తిరిగినట్టు నాయకులకు కూడా నా విజ్ఞప్తి చేస్తున్నా, మన నాయకులు ఎన్నికలు అనేటివి వస్తాయి పోతాయి, 5 ఏళ్ళకు ఒకసారి ఎన్నికలు వస్తాయి, కానీ అభివృద్ధి చేసే వ్యక్తులు తక్కువ ఉంటారు. మరి వ్యక్తిగతంగా క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తులు, మంచి నడవడి ఉన్నటువంటి నాయకులు చాలా తక్కువగా ఉంటారు. అట్లాంటి నాయకులను మనం మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలా, పార్టీలకు అతీతంగా ఆశీర్వదించాల్సిన అవసరం ఉన్నదని మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఒక డాక్టర్గా నాకు కూడా అన్ని రకాల అన్ని కులాల వ్యక్తుల రక్తం ఒక్కటే, అన్ని మనుషుల స్వభావం ఒక్కటే. బీమారు ఉన్నదా లేదా చూస్తాం. అక్కడ డాక్టర్గా ఏ కులమోడు ఏ మతమోడు అని పేషెంట్ను చూడరు, కానీ మనిషికి ఉన్న బీమారును చూసి మంచి చేసే ప్రయత్నం చేస్తే అక్కడ చాలా మంది దండం పెడుతున్నారు, ఆపరేషన్లు చేసుకున్న వాళ్ళు. అవన్నీ గుర్తొస్తాయి. కానీ నాయకులలో కూడా అదే వ్యక్తిత్వం చూడాలా. నాయకులలో కూడా ఏ పార్టీ వాడు, ఏ వ్యక్తి, ఏ కులం అని కాకుండా మనకు మంచి చేసిందా, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసిందా, మన నాయకులని అభివృద్ధి చేసిందా, మన కార్యకర్తలకు అండగా ఉన్నాడా, పేదలకు, దళితులకు, బట్టడుగు వర్గాల వారికి సేవలు చేస్తున్నాడా అనే విషయాన్ని మీరు ఆలోచించుకోవాలా. ఆ విషయాలు చూస్తే వేముల ప్రశాంత్ రెడ్డి గారు మరి ఈ ప్రాంతంలో మరి ఈ జనరేషన్లో అత్యంత సేవ చేసే గుణం గల వ్యక్తిగా నేను గమనించాను. అది మీకు నిజమైతే మీరందరూ కూడా చప్పట్లతో రాబోయే రోజుల్లో ఆయనను మళ్ళీ ఎన్నుకుంటామని నా వంతుగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఇక్కడ ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయడమే కాకుండా ముఖ్యమంత్రి గారికి సన్నిహితుడుగా మరి ఆయన రాష్ట్రంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం చేసే ప్రతి పనిలో కూడా ఆయన ముందున్నాడు, ఆయన పేరు ముందున్నది. ముఖ్యంగా చెప్పాలంటే రాష్ట్రం నడిబొడ్డున నిర్మించినటువంటి సచివాలయానికి బాబాసాహెబ్ అంబేద్కర్, ఈ ఊర్లో చాలా మంది అంబేద్కర్ అభిమానులు ఉంటారు, అంబేద్కర్ పేరు పెట్టడం కానీ లేకపోతే నడిబెట్టున 125 అడుగుల విగ్రహాన్ని, అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మింపే నిశ్చయము ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వానికి అయితే దాన్ని డైరెక్ట్గా నిర్మించినటువంటి వ్యక్తి మన గౌరవ ప్రశాంత్ రెడ్డి గారు. కాబట్టి ఆయనను ఆ దాని కృతజ్ఞతగా అన్నా కానీ దళిత వర్గాలు, అట్టడుగు వర్గాలు, రైతులు మీకు చేసిన చెక్ డ్యాంలకు, మీకు చేసిన పనులకు ఏ ఒక్క పని తీసుకున్నా ఆయనకి చెయ్యందంటూ లేదు. దానికి కృతజ్ఞతగానన్నా మనం ఆయనకు ఓటేయాలి. మంది మాటలు వినొద్దు, పక్కదారి చూడొద్దు. పక్కదారి చూసేది ఎప్పుడంటే మనకు ఉన్న దాంట్లో మంచిగా లేనప్పుడే పక్కకు పోవాలా. ఉన్న దాంట్లో మంచిగా ఉన్నప్పుడు ఉన్నవాడిని, చేసేవాడిని ప్రేమపూర్వకంగా ఆశీర్వదించాలని మరొక్కసారి మీ అందరికీ కోరుకుంటూ నా వంతుగా మీరందరూ కూడా ప్రశాంత్ రెడ్డి గారికి బలమైన మద్దతు ఇస్తారని, ఓట్లేస్తారని విజ్ఞప్తి చేస్తున్నా. ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం, కారు గుర్తుకే. థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు ఆరోగ్య శాఖలో హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి మన ఎంజే డాక్టర్ మధుశేఖర్ గారికి, రైతు నాయకులు, గల్ఫ్ పోరాట యోధుడు గౌరవనీయులు కోటిపాటి నరసింహనాయుడు గారికి, అట్లాగే గ్రామ సర్పంచ్ గారికి, వైస్ ఎంపీపీ గారికి, గ్రామ పార్టీ అధ్యక్షులకు, వేదిక మీద ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులకు పేరు పేరున, వేదిక కింద ఉన్నటువంటి కూడా సీనియర్ టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పేర్లు తీసుకుంటలేను. ఒకళ్ళ పేరు తీసుకుంటే ఒకరు అలుగుతున్నారట. అందరికంటే
నాకు బైక్ ర్యాలీ, నా ముందు బైక్ ర్యాలీ నిర్వహించినటువంటి నా కార్యకర్తలందరికీ, యువకులకు, పాలెం గ్రామంలో మరి అన్ని కుల సంఘాల నుంచి వచ్చినటువంటి కుల సంఘాల సభ్యులకి, రైతన్నలకి, రైతవ్వలకి, అట్లాగే ఎండైన నెత్తి మీద బోనాలు పెట్టుకొని నాతో పాటు మాకు అఖండ స్వాగతం పలికి నాతో పాటు ఇక్కడ దాకా నడుచుకుంటూ వచ్చినటువంటి ప్రతి ఒక్క అక్కకు, ప్రతి ఒక్క చెల్లెకు, నా తల్లులకు, ఇక్కడ టెంట్ కింద కూర్చున్న వాళ్ళకు, వాళ్ళ బిల్డింగ్ దగ్గర కూర్చున్న వాళ్ళకు, నా అక్క చెల్లెలు ఇంకా ఇటు ఎవరన్నా ఉంటే అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. और इस जलसे में शामिल हुए मेरे मुसलमान भाई बहनों को भी मेरा आदाब सलाम. పాలెం గ్రామంలో దాదాపుగా 65 కోట్ల రూపాయలతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు నిధులు మంజూరు చేసుకొని కొన్ని పనులు పూర్తయినాయి, కొన్ని జరుగుతూ ఉన్నాయి, ఇంకా కొన్ని మొదలు పెట్టేవి ఉన్నాయని చెప్పి మీ అందరికీ పేరు పేరున మనం చేస్తాను. నేను ఇక్కడ పాలెం గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఒకటే కోరుతా ఉన్నాను, ఓటు అనేది ఏదో ఆషామాషిగా ఒకళ్ళు చెప్తేనో లేదు ఒకళ్ళ మీద కోపం ఉంటేనో వేసేది కాదు. ఓటు అనేది మన గ్రామం కోసం, మన కుటుంబం కోసం, మనం ఓటు వేసే నాయకుడు పనిచేస్తున్నాడా లేదా, ఆ నాయకుడి ద్వారా ఈ రాష్ట్రంలో ఏ పార్టీ అయితే ప్రభుత్వం ఏర్పడుతుందో ఆ పార్టీ ముఖ్యమంత్రి మన వ్యవహారంలో మనకు పనికి వచ్చే దాంట్లో వాళ్ళ వ్యవహారం ఎట్లా ఉన్నది, ఇప్పటిదాకా పనులు చేసిందా లేదా అన్న విషయాలు ఆలోచించి ఓటు వేయాలని చెప్పి నేను ఇక్కడ ఉన్న నా రైతన్నలకి, నా అవ్వలకు, అక్కలకు అందరికీ నేను మనవి చెప్తాను. ఇంకాయన అటుండు, లేదు మా సీఎం మీద కోపం ఉండి ఇంకో వెంకటేష్ అటుండు, అశోక్ మీద కోపం ఉండి ఇంకో సంతోష్ ఇటుండు, ఇట్లా గ్రామంలో ఉన్న తమ మధ్యలో ఉన్నటువంటి కక్షలు కారుణ్యాల వల్ల కావచ్చు, లేదు నా మీద కూడా కొందరు కోపం ఉండవచ్చు, అది ఏ రకమైనదన్నా కావచ్చు, అవి ఓటుకు నిర్ణయం చెయ్యొద్దు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. కలిస్తే 3 గంటలు బంద్, కరెంటు కూడా చక్కగా చేయలేదు కదా 70 ఏళ్ళు పాలించి. మరి కేసీఆర్ వచ్చి 3-4 ఏళ్ళలోనే కరెంటు మంచిగా అయిందా లేదా ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతాను. 70 ఏళ్ళుగా పాలెం గ్రామంలో ఎన్ని రోడ్లు పడ్డాయి, ఈ 9 సంవత్సరాల కాలంలో ఎన్ని రోడ్లు పడ్డాయి, సీసీ రోడ్లు కావచ్చు, డాంబర్ రోడ్లు కావచ్చు, మీరే ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతాను. అంతే కదా, మనకు కావలసిన రోడ్లు మోరీలు చేయలేదు 70 ఏళ్ళు పరిపాలించినా మొత్తం సీసీ రోడ్లు వేయలేకపోయింది. చారణ మందం వేసిరు, బారణ మనం వేసినాం వచ్చినాక. 70 ఏళ్ళు పరిపాలించినా మనకు మంచినీళ్ళు ఇవ్వలేకపోయారు, 70 ఏళ్ళు పరిపాలించినా మనకు కరెంట్ ఇవ్వలేకపోయారు, 70 ఏళ్ళు పరిపాలించినా పక్కకు వాగుపోతున్నది, దీనికి షెడ్డాం కట్టి నీరు నిలుపుకుందాము, మన బోర్లలో నీళ్ళు వస్తాయన్న ఆలోచన కూడా చేయలేదు కదా వాళ్ళు. నాకు రైతులు అడిగితే ఈ రోడ్డు కావాలి, ఈ ధర్మవరం దానికి రోడ్డు మంచిగా చేయండి అంటే అది కూడా మంజూరు చేసుకున్నాం. అది కూడా ఒక 4-5 రోజులలో స్టార్ట్ చేపిస్తున్నా, ఎలక్షన్ లోపల కంప్లీట్ చేపిస్తా డాంబర్ రోడ్డు. అట్లనే వెనుకకు ఆ ఏరియాట్ల రోడ్డుకు పోగా ఒక క్లాప్ కల్వర్ట్ కావాలన్నారు, అది కూడా 60 లక్షల రూపాయలతో మంజూరు చేసిన. 60 కాదు సార్, 2 కోట్ల రూపాయలతో మంజూరు చేసిన. ఏరుగట్ల రోడ్డుకి 2 కోట్ల రూపాయలు. నాకైతే ఎరగట్ల రోడ్ అని చెప్పినప్పుడు రైతులు, మద్దుల రోడ్డు తర్వాత తిమ్మాపూర్ చెరికెళ్ళి వస్తే అల్గంత వస్తున్నది అంటే ఆడ కల్వర్ట్లు కావాలంటే అది 60 లక్షల రూపాయలతో మంజూరు చేసిన. శుక్రవారం దేవుడు కల్వర్టు కూడా ఎన్నని చెప్పాలా మర్చిపోయాడన్నది కావాలన్నారు, అది కూడా మంజూరు చేసినాం. కొమరెల్లి మల్లన్న గుడికి 12 లక్షలు ఇచ్చినాం. అట్లనే ముస్లింల కోసము దాదాపు 16 లక్షల రూపాయలు ఎంత ఇచ్చినాం బాబు, 8, 6, 14, 19 లక్షల రూపాయలు ముస్లింల కోసం, మసీదు కోసము, దర్గా కోసము, గ్రేవ్ యార్డ్ కోసం, కాంపౌండ్ వాల్ కోసం ఇచ్చినాం. అట్లనే చర్చ్ కోసం 5 లక్షల రూపాయలు ఇచ్చినాం.
జాగృతి భవనం 3 లక్షలు 6 లక్షలు, పోయినసారి 3 లక్షలు, ఇప్పుడు 6 లక్షలు. ముదిరాజ్ భవనం 5 లక్షలు ఇచ్చినాం, పద్మశాలి భవనంకి ఇచ్చినాం, విశ్వబ్రాహ్మణ సంఘంకి 11 లక్షలు ఇచ్చినాం, మాల సంఘంకి 5 లక్షలు ఇచ్చినాం, మాదిగ సంఘంకి 4 లక్షలు ఇచ్చినాం, అట్లనే గౌడ సంఘంకి 5 లక్షలు ఇచ్చినాం, గుర్రెడ్డి సంఘంకు 6 లక్షలు ఇచ్చినాం, మున్నూరు కాప్ మంగళి కుమ్మరి అన్ని సంఘాన్ని కలిపి ఉన్నాయి కిచెన్ షెడ్కు 5 లక్షలు ఇచ్చినాం, మున్నూరు కాప్ సంఘంకి ఇచ్చినాం, కుర్మ సంఘంకి 6 లక్షలు ఇచ్చినాం, అట్లనే యాదవ్ సంఘం 1కు 3.5 లక్షలు ఇచ్చినాం, యాదవ్ సంఘం 2 వీళ్ళిద్దరైతే కొట్లాడిరని వచ్చి 2.5 అలిగిరు 2.5 లక్షలు ఇచ్చి ఇట్లా మీరు అడిగిన అన్ని సంఘాలకు ఇవాళ సాయం చేసుకోవడం జరిగింది. దయచేసి నా పని నుంచి నా నుంచే ఐ లవ్ యూ చెప్పేసా నేను, ఇక మీరు ఐ లవ్ యూ చెప్పేదే ఉన్నది. నాకు మీ ఐ లవ్ యూ ఆ డబ్బులు అయినా చూపిస్తారంటే నాకు చేరుతుంది, కాబట్టి ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఏమవుతుందో ఒక్కసారి ఆలోచన చెయ్యండి. అట్టనే వరద కాలం నుండి తూములు పెట్టి పాలెం తిమ్మాపూర్ చెరువులకు నీళ్లు కూడా చెరువులు నింపుతున్న సంగతి కూడా ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఒక రకమైన సౌలత్ కాదు. ఇటు దిక్కు పోతే వరద కాలువ తూములు చెరువులు నింపుడు, అటు దిక్కు పోతే చెక్ డ్యాంల ద్వారా ఆపి నీళ్ళు ఆపి అక్కడ బోర్లలో నీళ్ళు వచ్చుడు, ఇట్లా అన్ని రకాలుగా పాలెం గ్రామంలో నా రైతన్నలకు రైతవలకు లాభం జరిగింది. దయచేసి మనస్సాక్షిగా ఓటేయండి. ఎవరి మీదనో కోపంతో ఇవాళ ఆ పనులు కూడా చేసే బాధ్యత నాదే. సంతోష్ అంటున్నాడు, అన్న ఒక 30 మందికి పెన్షన్లు కావాలని మాట ఇవ్వలేదని బస్సులో చెప్పినాడే నా చేయి పట్టుకొని అడిగింది. తప్పకుండా ఇప్పిద్దాం సంతోష్, దాని ఏముందన్న మాట మాట్లాడినా. ఇవాళ ఆ 30 మందిదే కాదు, ఇవాళ కొత్తగా బీడీలు కట్ ఆఫ్ చేస్తే రావట్లేదు. ఇవాళ కొత్తగా బీడీలు చేసే వాళ్ళకు కూడా పెన్షన్లు ఇద్దామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పినారు. ఇవాళ నేను అనుకుంటే ఈ గ్రామంలో ఇంకో 100 మంది అయితే ఉంటారు, వచ్చి కొత్తగా బీడీలు చేసే వాళ్ళు ఉంటారా? ఒక్కసారి చేయలేపుతారా? వస్తాయి. ఒక 30 మందికి పెన్షన్లు కావాలని సంతోష్ అడిగిండు. అవి అట్లనే భర్త చనిపోయిన వాళ్ళు పాపం ఇబ్బంది అంటే కొందరికి వచ్చినాయి మొన్న సగం మందికి, ఇంకా కొందరికి రాలేదు. కొందరేమో అంటే ఇది ఒక బాధ ఏమైందంటే కొందరేమో ఎండిఓ ఆఫీస్లో అప్లై చేశారు, కొందరు మీ సేవా సెంటర్లో అప్లై చేశారు. కొన్ని మీ సేవా సెంటర్లో చేసిన వీటికి వచ్చినాయి, ఎండిఓ ఆఫీస్ నుంచి అప్లై చేసిన వాళ్ళకి రాలేదు. అవి చేద్దామనేంత లోపలనే కోడ్ వచ్చింది. రాగానే అవి కూడా పూర్తి చేసే బాధ్యత నేనే తీసుకుంటా అని చెప్పి మీ అందరికి మనవి చేస్తూ ఉన్నా. ఇంకా కొందరికి బియ్యం కార్డులు ఇప్పించే పని ఉన్నది. కొందరు కొత్త కోడళ్ళు వచ్చిర్రు, ఒక 2-3 ఏళ్ళు మంచిగానే ఉన్నారు అత్త కోడళ్ళు, మళ్ళీ ఆయనతో కొట్లాట షూరైంది, వాళ్ళు వేరు పడ్డారు. వాళ్ళ కాడ వాళ్ళకు, వీళ్ళ కాడ వీళ్ళకు. ఇవి కొన్ని చేసేటివి ఉన్నాయి, ఒక 40-50 కార్డులు చేసేటివి ఉన్నాయి. 2 ఏళ్ళ నుంచి కార్డులు ఇవ్వలేదు, కొత్త కార్డులు. ఇప్పుడు కొత్త స్కీమ్ తీసుకొస్తున్నాం మేము. దాంట్లో అందరికి కూడా లేని వారందరికి కూడా కార్డు ఇచ్చే ఏర్పాటు చేస్తామని చెప్పి, బియ్యం కార్డులు ఇచ్చే ఏర్పాటు చేస్తామని చెప్పి మనం చేస్తాం. పెన్షన్లు, మిగిలిన బియ్యం కార్డులు, ఇల్లు లేని వారికి కొద్దిగా ఇళ్ల సాయం, జాగా ఉంటే వాళ్ళకి ఇళ్ల సాయం 3 లక్షల రూపాయలు చేస్తామని చెప్పినాం. ఇప్పటికీ ఒక 80 మందికి ఈ గ్రామంలో చేసినాం. గంతే అప్లై చేసారు. ఎవరు అప్లై చేస్తే వాళ్ళకి ఇచ్చేసిన అందరికి కూడా మంజూరు చేసిన. అప్లై చేసిన వాళ్ళందరికీ కూడా గృహలక్ష్మి వచ్చేసింది అనుకోరు మీరు. థ్యాంక్ యూ. తప్పకుండా ప్రభుత్వం ఎట్లయితే పంపిస్తున్నారో ఆ పంపిస్తున్న సందర్భంలో కొందరు పేదవారు, భూమి లేని వారు కూడా సార్ మరి భూమి ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు మీరు చనిపోతే, మరి మా భూమి లేని వాళ్ళ సంగతి ఏంది, మా ఇంట్లో కూడా ఎవరైనా మా సంపాదించే మనిషి చనిపోతే మా సంగతి ఎట్లా అన్న మాట మాట్లాడుతున్నారు. అయితే అది నిజమే అనిపించింది, న్యాయమైన కోరికనే అనిపించింది. కాబట్టి ఎట్లనైతే రైతు చనిపోతే ఆ ఇంటికి రైతు బీమా ఎట్లనైతే 5 లక్షల రూపాయలు పంపిస్తున్నామో, అట్లనే భూమి లేని కుటుంబంలో కూడా ఆ కుటుంబ పెద్ద చనిపోతే వాళ్ళ భార్య పిల్లల్ని ఆదుకునేందుకు వాళ్ళకు కూడా 5 లక్షల రూపాయలు కేసీఆర్ బీమా ఇవ్వబడుతుంది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా వచ్చే ప్రభుత్వంలో. అర్థమైంది కదా? मुसलमान लोगों को समझ में आया? जिसको जमीन नहीं है तो रईत बीमा नहीं आता, तो वैसा जमीन नहीं है से लोगों को भी जमीन नहीं है से लोगों को भी वो घर में अगर कमाने वाले मर गए तो वह घर को भी 5 लाख रुपए भिजा देंगे केसीआर बीमा. రెండవది ఆరోగ్యశ్రీ కార్డు కింద ఏమైతే మనం ట్రీట్మెంట్ చేయించుకుంటామో ప్రైవేట్ దవాఖానలలో
ఆ ట్రీట్మెంట్ విలువ 15 లక్షల రూపాయలకు పెంచుతున్నాము. 15 లక్షల రూపాయలు దానికా గవర్నమెంటే కడుతుంది, మిగతాది మీరేం కట్టక్కర్లేదు. ఆరోగ్యశ్రీ కార్డు కింద ఉన్న ట్రీట్మెంట్లకు 15 లక్షల రూపాయలు పెంచుతాం. ఇది కూడా పేదల కోసం పనికి వచ్చేదే. అట్లనే మూడోది, కొన్ని ఇళ్ళు ఉంటాయి, పాలెంలో కూడా ఉన్నాయి, ఆ ఇంటికి ఏం పోలే, ఇంకా ఏం పోలే అంటే పెన్షన్ పోలేదు, రైతు బంధు పోలేదు. ఇక వాళ్ళు వచ్చి అంటారు, నాకు ముఖం గట్టిన ఇట్లా పెట్టి షేలు పెట్టి మాకేం లేదు అంటారు. అటువంటి ఇళ్ళు ఏవైతే ఉంటాయో, అంటే ఏమీ రాని ఇల్లు, ప్రభుత్వం నుంచి ఏమీ రాని ఇల్లు ఏదైతే ఉంటుందో ఆ ఇంట్లో ఉన్నటువంటి మహిళకు నెలకు 3000 రూపాయలు ఇవ్వబడుతుంది, సౌభాగ్య లక్ష్మి. అర్థమైందా? ఎవరింటికైతే ఏమీ రాలేదో ఆ ఇంటికి 3000 రూపాయలు నెలకు వస్తాయి. ఏది దొడ్డు లెక్క. ఓకేనా అంటలేరు? ఓకేనా? అర్థం కాలేదా? అందరికి వస్తున్నాయి కాబట్టి అంటలేరా? రాని వాళ్ళకే. ఇది రెండోది. మూడోది అయినా. నాలుగోది సిలిండర్. ఇప్పుడు సిలిండర్ ధర 1200 రూపాయలు. నరేంద్ర మోడీ చేయలే ఉంటుంది, ఇది కేసీఆర్ చేయలే లేదు. ఇది సిలిండర్ ఆయన్నే ధర నిర్ణయిస్తాడు, కేంద్రం నిర్ణయిస్తుంది. ఆయన ఎక్కినప్పుడు 400 రూపాయలు ఉండే, ఇప్పుడు 1200 రూపాయలు అయింది. పాపం పెంచినట్టు పెంచిండు ఆయన. సరే, మల్లయ్య దేశం కోసం, బీదల కోసం, బీసీల కోసం అన్న మాట్లాడతాడు. డీజిల్ ధర పెంచిండు, పెట్రోల్ ధర పెంచిండు. డీజిల్ ధర పెరగగానే లారీ కిరాయిలు పెరిగినాయి. లారీ కిరాయి పెరగగానే లారీలలో వచ్చే సబ్బు ధర, పేస్ట్ ధర, ఉప్పు ధర, బియ్యం ధర, పప్పు ధర, కారం ధర, నూనె ధర, అన్ని ధరలు పెరిగినాయి. ఇక అంతే కదా మరి. పాలెంలో రెడీ తయారు కావు కదా అవి. హైదరాబాద్కి వెళ్ళి ఎడికల్లో రావాలి. లారీ కిరాయి పెరగగానే వాళ్ళు ఆ ధరలన్నీ పెంచింది. మళ్ళీ మేము పేదల కోసం అన్న మాట మాట్లాడతారు బీజేపీ. సరే పోనీ. ఇప్పుడు సిలిండర్ది ఏంటంటే మీరు 400 రూపాయలే కట్టాలి, మిగతా 800 రూపాయలు కేసీఆర్ నరేంద్ర మోడీ కడతాడు. గిడ్దికు సబ్బట్టే కొడతలేరు, కట్టెల పొయ్యి మీద అనుకుంటారా ఏంది? అర్థమైంది కదా? 1000 అయిందనుకో, 400 కేసీఆర్ మీరు కట్టాలి, 600 కేసీఆర్ కడతాడు. 1100 అంటే 400 మీరు కట్టాలి, 700 కేసీఆర్ కడతాడు. అట్లా అన్నట్టు. మనం మాత్రం 400 కడతాం, మిగతాది కేసీఆర్ నరేంద్ర మోడీ కడతాడు. ఎన్నైనాయి? 5 ఉంటున్నామా? ఏం తెచ్చుకుంటున్నాం? కంట్రోల్ బియ్యం, దొడ్డు బియ్యం తెచ్చుకుంటున్నాం. కొందరు తినేటోళ్ళు తింటుర్రు, ఇంకా కొందరు సాటుకు అమ్ముకుంటున్నారు కదా. ఈ సాటుకు అమ్ముకునే విషయం తెలిసింది కేసీఆర్కు. సాటుకు అమ్ముకొని దాంట్లో కొన్ని పైసలు వేసి మళ్ళీ సన్న బియ్యం తెచ్చుకుంటారు. ఇదంతా ఎందుకు అని ఇప్పుడు వచ్చే టాప ఇక మొత్తం కంట్రోల్ బియ్యం, సన్న బియ్యమే సప్లై, దొడ్డు బియ్యం లేదు. ఈ సాటుకు అమ్ముడద్దు, దాంట్లో పైసలు వేసుడద్దు, ఏమద్దు. అయిపోయినాయి కదా అన్నీ. ఇంకొకటి చెప్తా లాస్ట్. ఇంకొకటి, ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు ఈ గ్రామంలో 724 పెన్షన్లు వస్తున్నాయి. ఇప్పుడు ఇంకొక 100 మంది కొత్త బీడీలలోకి వస్తాయి. 824 అయినాయి. సంతోషం ఒక 30 అడిగిండు, 854 అయినాయి. ఇంకో 50 కొంతమంది ఇంకా రానోళ్ళు కూడా ఉంటారు. అంటే మొత్తం 900 చేరుకుంటుంది పెన్షన్లు ఇక పాలెంలో. ఈ 900 మందికి ఇప్పుడేమో ఎంత వస్తున్నది? 2000 రూపాయలు వస్తున్నది ఇప్పుడు కదా. ఇప్పుడు వచ్చే తప్ప ఎలక్షన్లో ప్రభుత్వం రాగానే 2000 రూపాయలు 3000 రూపాయలు అవుతుంది పెన్షన్. కాంగ్రెస్ ఆయన వచ్చిండా ఊర్లకు? వచ్చిండా? ఆయన ఎట్లా చెప్పిండని కొడతలేరా సప్పట్లు? ఆయన ఎట్లా చెప్పిండని కొడతలేరా? అదంతా ఉట్టి మాటనే. అది వాళ్ళు ఉన్నప్పుడు 200 ఇచ్చిర్రు. నేను ఇంతకుముందు చెప్పిన, వాళ్ళు ఉన్న 4 రాష్ట్రాల్లో, వాళ్ళున్న 4 ముఖ్యమంత్రుల్లో ఎక్కడ కూడా 1000 రూపాయల కంటే ఎక్కిస్తలేరు పెన్షన్. ఇది స్టెప్ బై స్టెప్ పెంచుకుంటా పోతాడు. నేను మళ్ళా ఇట్లనే వస్తా కదా. నేను మంత్రిశేఖర్ సార్ మైక్ పట్టుకొని ఓట్లప్పుడు వచ్చినప్పుడు 5000 రాలేదనుకో, 5 ఏళ్ళ నాటికి నన్ను ఊర్లోకి రానియకూరి, పాలెం ఊర్లోకి రానియకూరి. రైతు బంధు కూడా కేసీఆర్ మొదలు 8000 రూపాయలు ఇచ్చిండు ఎకరానికి.
తర్వాత 10,000 రూపాయలు చేసిండు ఎకరానికి. ఇప్పుడు మళ్ళీ గెలంగానే 12,000 రూపాయలు అవుతుంది ఎకరానికి రైతు బంధు. ఇక్కడ రైతు వాళ్ళు గట్ట ఉన్నట్టున్నారు, సపోర్ట్లు కొడతలేరు వాళ్ళు, పైసలు 12,000 రూపాయలు అవుతుంది. ఆ 12,000 కూడా మళ్ళా 2వ సంవత్సరం 13,000, 3వ సంవత్సరం 14,000, 4వ సంవత్సరం 15,000, 5వ సంవత్సరం 16,000 రూపాయలు అవుతుంది రైతు బంధు. అంటే పెన్షన్ 2,000 నుంచి 5,000 అవుతుంది, 3,000 మొదలవుతుంది, తర్వాత 5,000 దాకా పెంచుతాం. రైతు బంధు 10,000 12,000 అవుతుంది మొదలు, తర్వాత 16,000 దాకా పెంచుతాం. ఈ 16,000 లేదనుకో నేను మళ్ళా తప్ప వచ్చేసరికి ట్రాక్టర్లు అడ్డం పెట్టి నన్ను రానియకూరి పాలెం గ్రామంలో. బీజేపీ వాళ్ళు పువ్వుగుర్తోళ్ళు 18 మంది ఉన్నారు ముఖ్యమంత్రులు. ఈ పక్క కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది, ఇటు పక్కకు మహారాష్ట్రలో బీజేపీ పార్టీ ఉన్నది. దగ్గర 200 కిలోమీటర్లే ఉంటుంది ఈ నుంచి. నేను ఈ గ్రామంలో ఉన్న నా కాంగ్రెస్ సోదరులకు, నా అన్నలకు నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, దయచేసి ఒక కారు కట్టుకొని ఒక నలుగురు పోయిరండి. ఈయన్నే ఉంటుంది బీదరు, పొద్దుగాల పోయి రాత్రి రావచ్చు. అట్టనే బీజేపీ సోదరులకు కూడా ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఈయన్నే ఉంటుంది మహారాష్ట్ర, బాసర్ దాటంగానే వస్తుంది, పొద్దున పోయి రాత్రి రావచ్చు. మీరు ఒక నలుగురు ఆడికి మహారాష్ట్రకు పోయి 2-3 ఊర్లు తిరిగి ఇగో ఇక్కడ కేసీఆర్ ఇస్తున్నటువంటి 2,000 పెన్షన్ ఉన్నదా, ఆడ ఇక్కడ ఇస్తున్న 1,00,000 రూపాయల కళ్యాణ లక్ష్మి ఉన్నదా, ఇక్కడ ఇస్తున్న కేసీఆర్ కిట్టు ఆ 2 రాష్ట్రాల్లో ఉన్నాయా, ఇక్కడ ఇస్తున్నటువంటి 24 గంటల కరెంట్ ఆడు ఉన్నదా, ఇక్కడ ఇస్తున్నటువంటి 10,000 రైతు బంధు ఆడు ఉన్నదా, ఇక్కడ ఇస్తున్నటువంటి 5 లక్షల రైతు బీమా ఆడు ఉన్నదా, ఇవి దయచేసి ఇక్కడ ఇస్తున్నటువంటి బీడీ పెన్షన్లు ఆడు ఉన్నాయా, ఇవి ఒకసారి కనుక్కోండి. మీరే పోయి కనుక్కోండి. 2-3 ఊర్లు ఈ లాడి కోర్రి ఈ లీడి కోర్రి పోయి కనుక్కొని మీ మనస్సాక్షి ప్రకారమే ఈ ఊర్లో వచ్చి చెప్పుర్రి ఆడ ఏమున్నదో. ఇక నేనంటున్నా ఆడ ఇవేమీ ఇస్తలేరు అంటున్నా. నేను కాంగ్రెస్ బీజేపీ ఉన్న ఈ 2 రాష్ట్రాల్లో పక్కకే ఉన్నాయి కాబట్టి అక్కడ పోయి తెలుసుకోవచ్చు. అక్కడ ఇవేమి ఇస్తలేరు, మీరే పోయి తెలుసుకోండి మనస్సాక్షి ప్రకారం. ఒకవేళ ప్రశాంత్ రెడ్డి చెప్పింది అబద్ధమైతే మీరు వచ్చి పాలెపోలకి చెప్పురే లంగా ప్రశాంత్ రెడ్డి అబద్ధం చెప్పిండు ఓట్లు వేయకూరని చెప్పురు. ఒకవేళ నేను చెప్పింది నిజమే అనుకో, మీరు కూడా నాకే ఓట్లు వేయాలి. కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కూడా నాకే ఓట్లు వేయాలి. నాకు న్యాయమైన కోరికనేనా, నేనేమైనా అబద్ధం మాట్లాడినా? దయచేసి ఆలోచన చేయండి. ఇప్పుడు వస్తారు అన్ని ఇస్తామంటారు, ఇప్పుడు ఎలక్షన్లప్పుడు వచ్చి, కానీ ఉన్నప్పుడు ఇవ్వలేదు, ఉన్న దగ్గర కూడా ఇస్తలేరు. అది పాయింట్. ఇప్పుడు వాళ్ళు ఉన్న దగ్గర ఇవ్వాలి కదా, ఇస్తేనే కదా ఇక్కడ నమ్మాలా మనం. ఇది ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. దయచేసి ఈసారి నన్ను ఐ లవ్ యూ 2 సైడ్ లవ్ యూ వేసి ఈసారి మంచి మెజారిటీ ఇవ్వండి. ఈ గ్రామంలో నేను చెప్పిన పనులన్నీ కూడా మీకు చేసి పెడతా అని చెప్పి మరొకసారి మీ అందరికీ మనవి చేసుకుంటూ కారు గుర్తుకు ఓటేయమని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్. థ్యాంక్ యూ.